హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈరోజు వీడియోలో ఒక స్పాన్సర్ అలాగే ఒక వర్కర్ మధ్యలో జరిగే చిన్న సంభాషణని ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మనం గల్ఫ్కి కొత్తగా వచ్చినప్పుడు మనకి ఎవరైతే వీసా తీస్తారో వాళ్ళు మనకి కొన్ని కామన్ వర్డ్స్ అయితే చెప్తారు. వాటిని ఉపయోగించి ఈ వీడియోలో ఎలా మాట్లాడుకుంటారు అనేది చిన్న సంభాషణ అయితే చూద్దాం. ముస్లిమ్స్ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు పరస్పరం ఇద్దరు కూడా శాంతిని శుభాన్ని కోరుకుంటూ మొదటి వ్యక్తి ఏమని చెప్తాడంటే సలాం అలైకుం, సలాం అలైకుం అని చెప్తాడు. దానికి జవాబుగా ఎదురుగా ఉన్న వ్యక్తి వాలేకుం అస్సలాం, వాలేకుం అస్సలాం అని అంటారు. సలాం అలైకుం అంటే దానికి అర్థం ఏంటంటే మీపై శాంతి కలుగుగాక అని అర్థం. దానికి జవాబుగా ఎదుటి వ్యక్తి వాలేకుం అస్సలాం అని అంటాడు కదా, దానికి అర్థం ఏంటంటే మీపై కూడా శాంతి మరియు దేవుని కృప ఉండాలి అనే సందర్భంలో వాలేకుం అస్సలాం అని చెప్తారు. ఇవి కేవలం మాటలు మాత్రమే కాదు, ఎదుటివారి క్షేమాన్ని వాళ్ళ మంచిని కోరుకునేడానికి ప్రార్థించే ప్రార్థన లాంటిది. సలాం అలైకుం అని మొదటి వ్యక్తి అంటే ఎదురుగా ఉన్న వ్యక్తి వాలేకుం అస్సలాం అని చెప్తారు. ముందుగా స్పాన్సర్ ఏమని అడుగుతున్నాడంటే తారిఫ్ అరబీ, తారిఫ్ అరబీ అంటే తెలుగులో అర్థం నీకు అరబీ తెలుసా అని. నీకు అరబీ తెలుసా అని అడగాలంటే తారిఫ్ అరబీ అని అడుగుతారు. దానికి సమాధానంగా వర్కర్ ఏమని చెప్తున్నాడంటే మా ఆరిఫ్ అరబీ, మా ఆరిఫ్ అరబీ లేదా మా ఆరిఫ్ అరబీ అంటే నాకు అరబీ తెలియదు అని అర్థం. అప్పుడు వాళ్ళ స్పాన్సర్ కఫీల్ ఎవరైతే ఉన్నారో అతను ఏమంటున్నాడంటే లేష్ మా తారిఫ్ అరబీ, లేష్ మా తారిఫ్ అరబీ అంటే నీకు అరబీ ఎందుకు తెలియదు అని అతను అడుగుతున్నాడు. లేష్ మా తారిఫ్ అరబీ అంటే నీకెందుకు అరబీ తెలియదు అని అర్థం. దానికి సమాధానంగా వర్కర్ ఏం చెప్తున్నాడంటే ఐషాన్ అన జదీద్ హినా, ఐషాన్ అన జదీద్ హినా అంటే ఎందుకంటే నేను ఇక్కడ కొత్త అని అర్థం. ఐషాన్ అంటే ఎందుకంటే అనడానికి ఐషాన్ అని అంటారు కువైట్లో ఎక్కువగా. ఐషాన్ అన జదీద్ హినా ఎందుకంటే నేను ఇక్కడ కొత్త అని చెప్తున్నాడు. దానికి కఫీల్ ఏమంటున్నాడంటే జైన్ అన అల్లిమిక్ అరబీ, జైన్ అన అల్లిమిక్ అరబీ అంటే సరే నేను నీకు అరబీ నేర్పిస్తాను అని అర్థం. జైన్ అంటే సరే, అన అంటే నేను, అల్లిమిక్ అంటే నీకు నేర్పిస్తాను, అరబీ అంటే అరబీ భాష. జైన్ అన అల్లిమిక్ అరబీ అని అప్పుడు కఫీల్ అంటున్నాడు. దానికి సమాధానంగా ఇతను ఏమంటాడంటే శుక్రన్ యా కఫీల్ అంటే మీకు ధన్యవాదాలు అని అర్థం. యజమాని మీకు ధన్యవాదాలు అనే అర్థంలో శుక్రన్ యా కఫీల్ అని అంటారు. అప్పుడు కఫీల్ ఏమంటాడంటే జైన్ తాల్ ఎర్కబ్ సయ్యారా, జైన్ తాల్ ఎర్కబ్ సయ్యారా అంటే సరే రా వచ్చి కారు ఎక్కువ అనే అర్థంలో జైన్ అంటే సరే అని, తాల్ అంటే రా అని, ఎర్కబ్ అంటే ఎక్కువ అని, సయ్యారా అంటే కారు అని అర్థం. తాల్ ఎర్కబ్ సయ్యారా అని అంటాడు. అన్న తర్వాత ఏమంటున్నాడంటే అల్హేన్ నరోహ్ అల్బర్, అల్హేన్ నరోహ్ అల్బర్, అల్హేన్ నరోహ్ అల్బర్ అంటే ఇప్పుడు మనం ఎడారిలోకి వెళ్దామని అర్థం. అల్హేన్ అంటే ఇప్పుడు, నరోహ్ అంటే మనం వెళ్దాం, అల్బర్ అంటే ఎడారి అని అర్థం. అల్హేన్ నరోహ్ అల్బర్ అని చెప్తున్నాడు. అలాగే అతను అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాడు హాద మకాన్ షుగ్లక్, హాద మకాన్ షుగ్లక్, హాద మకాన్ షుగ్లక్ అంటే ఇది నువ్వు పనిచేసే చోటు అని అర్థం. హాద అంటే ఇది, మకాన్ అంటే స్థలం, షుగ్లక్ అంటే పనిచేసే చోటుని షుగ్లక్, హాద మకాన్ షుగ్లక్ ఇదే నువ్వు పనిచేసే చోటు అని అతనికి చూపిస్తున్నాడు కఫీల్. తర్వాత కఫీల్ ఒంటెలని చూపిస్తూ షూఫ్ హాదిల్ జమాల్, షూఫ్ హాదిల్ జమాల్ అని అంటున్నాడు. అంటే చూడు ఇవన్నీ ఒంటెలు అని చెప్తున్నాడు. హాదల్ అంటే ఇవన్నీ, జమాల్ అంటే ఒంటెలు అని అర్థం. జమల్ అంటే ఒంటె, జమాల్ అంటే ఒంటెలు అని అర్థం. హాదల్ జమాల్ అంటే ఇవన్నీ ఒంటెలు అని అతనికి చెప్తున్నాడు. తర్వాత పశువులు మేసే గడ్డి దగ్గరికి తీసుకెళ్ళి షూఫ్ హాద ఆలఫ్, షూఫ్ హాద ఆలఫ్ అంటే చూడు ఇది పశువులు మేసే మేత, ఇది పశువుల గడ్డి అనే అర్థంలో హాద ఆలఫ్ అని చెప్తున్నాడు. ఆలఫ్ అంటే పశువులకి పెట్టే మేత లేదా గడ్డిని ఆలఫ్ అని అంటారు. హాద ఆలఫ్ అంటే ఇది పశువుల మేత లేదా ఇది పశువుల గడ్డి అని చూపిస్తున్నాడు. తర్వాత నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి షూఫ్ హాద మాయ్, షూఫ్ హాద మాయ్ అంటే ఇటు చూడు ఇవి నీళ్ళు అని చెప్తున్నాడు. హాద అంటే ఇది లేదా ఇవి అని అర్థం వస్తుంది. మాయ్ అంటే నీళ్ళు, నీరు. హాద మాయ్ అంటే
ఇవి నీళ్లు అని అతనికి చూపిస్తున్నాడు. మళ్ళీ కఫీల్ ఏమంటున్నాడంటే హత్ మా ఇలల్ జమల్, హత్ మా ఇలల్ జమల్ అంటే ఒంటెకి నీళ్లు పెట్టు అని చెప్తున్నాడు. ఇంతకుముందు అతను చెప్పాడు కదా హాదమాయ్ అని, అతనికి అర్థమయ్యేసి వెంటనే నీళ్లు తీసుకెళ్ళి ఒంటె ముందు పెడితే అప్పుడు ఆ బాబా చూసి ఏమంటాడంటే జైన్ ఇంత తఫ్హమ్ అరబీ జైన్ అంటే నువ్వు అరబీ చాలా బాగా అర్థం చేసుకుంటున్నావు అని అతన్ని మెచ్చుకుంటాడు. ఇంత తఫ్హమ్ అరబీ జైన్, ఇంత అంటే నువ్వు, తఫ్హమ్ అంటే అర్థం చేసుకుంటున్నావు, అరబీ జైన్ అంటే అరబీ భాష చాలా బాగా అర్థం చేసుకుంటున్నావు అనే అర్థంలో ఇంత తఫ్హమ్ అరబీ జైన్ అని అంటారు. దానికి బదులుగా ఈ వర్కర్ ఏమని చెప్తున్నాడంటే శుక్రన్ యా కఫీల్, శుక్రన్ యా కఫీల్ అంటే చాలా ధన్యవాదాలు ఓ బాబా, చాలా కృతజ్ఞతలు అని ఇతను శుక్రన్ కఫీల్ అని అంటున్నాడు. ఈ విధంగా ఒక వర్కర్కి బాబాకి మధ్యలో సంభాషణ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మీరు చిన్న చిన్న పదాలు చూసుకుంటే కనుక ఎందుకు అనడానికి లేష్ అని అంటారు, ఇక్కడ అనడానికి హిని లేదా మిన్ని అని అంటారు. అలాగే నీళ్ళని మాయ్ అని అంటారు, స్థలం ఒక ప్లేస్ ఒక చోటుని మఖాన్ అని అంటారు. అలాగే పశువులకి వేసే మేత లేదా గడ్డిని ఆలఫ్, ఆలఫ్ అని అంటారు. ఒంటెని జమల్ అని అంటారు, ఒకటి కన్నా ఎక్కువ ఒంటెలుంటే వాటిని జమాల్ అని అంటారు. అలాగే కారు ఎక్కువ అని చెప్పడానికి ఎర్కబ్ సయ్యారా అని అంటారు, కారు ఎక్కువ అని చెప్పాలంటే ఎర్కబ్ సయ్యారా. అన్ అల్లిమిక్ అంటే నేను నీకు నేర్పిస్తాను అని అర్థం. అల్బర్ అంటే ఎడారి అని అర్థం. నాకు తెలియదు అని చెప్పాలంటే అనమా ఆరిఫ్ అని చెప్పాలి. తెలుసు అంటే అన ఆరిఫ్ అని చెప్పాలి. తెలియదు అంటే అనమా ఆరిఫ్ లేదా అన మాఫీ మాలూమ్ అని కూడా అంటారు. ఎక్కువ శాతం కొంతమంది మాఫీ మాలూమ్ అని కూడా చెప్తారు. ఒక వీడియోలో చూడండి ఎన్ని పదాలు అయితే ఉన్నాయో, కొన్ని పదాలు కలిస్తేనే ఒక వాక్యం అనేది తయారవుతుంది. చిన్న చిన్న పదాలని అరబీ, తెలుగు పదాలని అరబీలో ఏమంటారో మనకి తెలిస్తే కనుక మనం కూడా అరబీని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఇద్దరి మధ్య సంభాషణ ఇలా ఉంటుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.